హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, నేను ఇక్కడ 1000 టైప్ చేయడానికి పోయి 100 ప్లేస్ అయిందాడ చూసుకోలేదు. ఓకే, ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను. ఇది రిజెక్షన్ తీసుకుని లెవెల్ కింద క్లోజ్ అవుతుంది. ఓకే, చలో ఇక్కడ నుండి సెలెక్ట్ తీసుకుంటా. ఓకే, ఇది ఈజీ ట్రేడ్. ఓకే, ఇక్కడ ఇది ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ చూసిన రిక్వెస్ట్ కోసం వస్తే మనకు కన్ఫర్మేషన్ లాంటిది దొరికితే ట్రేడ్ తీసుకుందామని, కానీ మనకి ఇది ఆపర్చునిటీ దొరకలేదు. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ నుండి సెల్కి తీసుకున్న ట్రేడ్. ఎందుకు ట్రేడ్ తీసుకున్నా చూడండి. సింపుల్ ఇక్కడ 1 సెకండ్. ఇక్కడ ఈ రేంజ్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకేనా, ఇది రేంజ్ క్రియేట్ అయింది. ఈ రేంజ్లో ఈ రివర్సల్ టైప్ క్యాండిల్ వచ్చి స్ట్రాంగ్ లెవెల్ని బ్రేక్ చేసింది. సో అందుకని మనం ఇక్కడ సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాము. ఓకే, ఇది ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంటే మనం ఇక్కడ సెల్లింగ్కి ట్రేడ్ తీసుకోము. రేంజింగ్లో ఉంది, స్ట్రాంగ్ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు ఒక రిట్రేస్మెంట్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. సో అందుకని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. అట్లీస్ట్ కూడా రెడ్ క్యాండిల్ అవుతుందని. ఓకే, చూద్దాం. ఇక్కడ బయింగ్కి తీసుకోవచ్చు. సింపుల్ ఎంట్రీ. ఇది కూడా ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. ఈజీ ట్రేడ్. మీరు లెవెల్స్ కరెక్ట్గా డ్రా చేసి క్యాండిల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు తీసుకోవాలా వద్దా తెలుస్తుందండి. బ్లైండ్గా 2 లెవెల్స్ డ్రా చేసి ట్రేడ్ తీసుకోవడం కాదు. ఓకే, ఏం చెప్తుంది మార్కెట్, ఈ రేంజింగ్లో ఉందా, ట్రెండీలో ఉందా చూసుకొని, ఏంటి టార్గెట్, ఏంటిది, ఎక్కడ నుండి రిజెక్షన్ జరుగుతుంది, ఏంటిది చూసుకుంటే ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకేనా. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ మనం ట్రేడ్ కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ. నేను అక్కడ ట్రేడ్ తీసుకోలే బయ్యింగ్‌కి, ఎందుకంటే రిస్క్ అవుతది ఆడ. ఓకే. ఇక్కడ ఆపర్చునిటీ ఉండే అండి. ఇక ఏంది ఈ చార్ట్‌లో ఫస్టే చూసుంటే. ఓకే. వెయిట్ చేద్దాం కొంచెం ఇక్కడ. వెయిట్. ఓకే. ఇక్కడ మనకు ఎంట్రీ దొరుకుతదా? కొంచెం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈడ. ఓకే. ఈడ వదిలేద్దాం. వెయిట్ చేద్దాం ఇక్కడ. నేను అనుకున్న దగ్గరికి లెవెల్ దగ్గరికి రాలేదు మార్కెట్. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే. చూద్దాం ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ దొరుకుతదా? ఓకే. చలో. ఎంట్రీ పైన ప్లేస్ చేసిన, కిందనే ప్లేస్ అయింది చూడండి. ఏం పర్వాలేదు, రిజెక్షన్ తీసుకొని లెవెల్ కింద క్లోజ్ అవుతది ఫ్రెండ్స్. అదైతే కన్ఫర్మ్. కానీ నా ఎంట్రీ కూడా కింద ప్లేస్ అయింది. ఓకే. చలో. ఓకే. వెయిట్ 1 సెకండ్. వెయిట్ చేద్దాం కొంచెం ఇక్కడ. ఇక్కడ చూడండి, కొందరు అంటే మిస్టేక్ ఏం చేస్తారంటే, లెవెల్ డ్రా చేయాలంటే ఎట్లా డ్రా చేస్తారంటే ఇక్కడ చూడండి. నేను చూపిస్తా 1 సెకండ్. ఈ చార్ట్‌లో కాదు. ఓకే. ఇగో ఇక్కడ చూడండి. ఈ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ లెవెల్ డ్రా చేయాలంటే ఎట్లా డ్రా చేస్తారంటే ఈడ చూపిస్తా. లెవెల్ ఎట్లా డ్రా చేస్తారు? ఈ బాడీ పైన ఒకట్లు పెడతారు. ప్లస్ వీక్ పైన ఒకటి పెడతారు. యాక్చువల్ లెవెల్ ఎట్లా డ్రా చేయాలంటే ఇట్లా డ్రా చేస్తారు రూల్ ప్రకారం అయితే. కానీ ఇట్లా డ్రా చేసినప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకుంటారండి? ఓకేనా? ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇక్కడ 1 సెకండ్. మార్కెట్ వచ్చి ఈ బాడీ పైన క్లోజ్ అయిందనుకోండి. ఇక్కడ నుండి సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటారు. కానీ మార్కెట్ ఎళ్లి ఈ విక్ నుండి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యి అక్కడ నుండి సెల్లర్ ఎంట్రీ అవుతారు. ఇక్కడ తీసుకున్న ట్రేడ్ లాస్ అవుతది. కొన్నిసార్లు ఏం జరుగుతది? ఇక్కడ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయినాక ఇక్కడ సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకోరు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి వరకు వెళ్ళాక ట్రేడ్ తీసుకుందాం అని వెయిట్ చేస్తారు. కానీ మార్కెట్ ఇక్కడ నుండే రివర్స్ అవుతది. ఎందుకంటే ఇది ఇక్కడ నుండి ప్రైస్ యాక్షన్ అవుతుందా? ఇక్కడ నుండి అవుతుందా? తెలీదు. ఎందుకంటే వీళ్ళు లెవెల్ ఇలాగనే డ్రా చేస్తారు. బాడీ పైన డ్రా చేస్తారు. విక్ పైన డ్రా చేస్తారు. అది బాడీ నుండి విక్ పైన డ్రా చేసినప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్‌లో ఎట్లా ట్రేడ్ తీసుకుంటారు? ఇక్కడ వెయిట్ చేస్తే ట్రేడ్ మిస్ అయిపోతది. ఇక్కడికొస్తదేమో అని వెయిట్ చేస్తే ఇక్కడ నుండే మార్కెట్ రివర్స్ అయిపోతది. వీళ్ళు లెవెల్ ఇలాగ ఎందుకు డ్రా చేస్తారంటే వీళ్ళు ఇలాగే నేర్చుకొని ఉంటారు. లెవెల్ డ్రా చేయడం. ఏ లెవెల్ డ్రా చేసినా చూడండి, ఇక్కడ ఇంకో పెద్ద కాంప్లికేటెడ్ ఏమవుతదంటే, అట్లా లెవెల్ డ్రా చేస్తే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను అది పెట్టాను కదా 2. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఈ విక్ పైన డ్రా చేస్తారు. ఇట్లా అన్ని బాడీ విక్ పైన ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూస్తే ఈ బాడీ ఈ విక్ పైన ఈ ఈ బాడీ ఎగ్జాంపుల్‌కి ఈ బాడీ ఈ విక్ పైన ఇట్లా డ్రా చేస్తే ఏడ ట్రేడ్ తీసుకుంటారు? ఈ లెవెల్స్ ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తది ఈ లెవెల్ పైన? ఇక్కడ నుండి ప్రైస్ యాక్షన్ జరుగుతుందో ఎట్లా తెలుస్తది? సో దీన్ని సింప్లిఫై చేయడానికే మనం 2 పాయింట్స్‌ని పట్టుకుంటాం. ఓకే. మనం కోర్స్‌లో చెప్పాను కదా! మనం 2 పాయింట్స్ తీసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మనకు తెలీదు. సింగిల్ లెవెల్ తీసుకుంటే ఎక్కడి నుండి జరుగుతుంది? ఇక్కడ ఈ బాడీ నుండి జరుగుతుందా ప్రైస్ యాక్షన్, లేదా ఈ వీక్ నుండి జరుగుతుందా? ఇక్కడ వెయిట్ చేస్తేనేమో ఇక్కడ వరకెళ్తది. ఇక్కడ వెయిట్ చేస్తేనేమో కొన్నిసార్లు ఇక్కడ నుండి రివర్స్ అవుతది. కొన్నిసార్లు ఈ వీక్ నుండి రివర్స్ అవుతది. మనకు
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం మనకి ఇక్కడ ఒక్కొక్క ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ దొరుకుతుందని అనుకున్న దొరకలేదు ఇక్కడ. ఎంగల్ఫింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు కానీ రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ డైరెక్షన్ చూడండి, ఓకేనా. జరగొచ్చు రెస్పెక్ట్, నేను జరగదు అనట్లేదు, కానీ రిస్క్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం. ఓకే, చలో తీసుకున్నా విన్ అయిపోయేది, కానీ రిస్క్ తీసుకోలేదు నేను. ప్రాబ్లం, వెయిట్ చేద్దాం కొంచెం. ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ 2 బయింగ్కి తీసుకున్నాం. ఈజీ ట్రేడ్ ఇది. రిజెక్షన్ తీసుకొని లెవెల్ పైన క్లోజ్ అవుతుందండి. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, 6 స్టెప్ కంప్లీట్ చేసిన. సిగ్నల్స్ అడుగుతున్నారండి. సిగ్నల్స్ మనతోని ఎలా అవుతుంది? 5 మినిట్ ట్రేడింగ్ చేస్తేనేమో సిగ్నల్స్ ఇవ్వడానికి ఉంటుంది, మనమేమో 30 సెకండ్స్. 30 సెకండ్స్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటామో కూడా మనకు తెలియదు. ఈ 1 మినిట్ ట్రేడ్ ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ వాటిని అన్నీ మనం షూర్ షాట్గా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్ఎన్ఆర్ని అప్లై చేస్తామో దాన్ని అదే మాత్రం షూర్ షాట్ ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్న దానికి ఆపోజిట్ క్యాండిల్ అయినా కూడా ఆ లెవెల్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఈ 1 మినిట్ ట్రేడ్లు అంటే రిస్క్ ఇన్వాల్వ్ ఉంటుంది. కంపల్సరీ మనం మార్టింగల్ యూజ్ చేయాలి ఒకవేళ సిగ్నల్స్ అలాంటివి తీసుకోవాలనుకుంటే. సో దాని గురించి ఏం డిసిషన్ తీసుకోలేకపోతున్నాం అన్నమాట. వన్ సెకండ్ వెయిట్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, టెలిగ్రామ్లో ఫేక్ ఛానల్స్ ఉన్నాయి మన ఛానల్ పేరు మీద, ఏదో ఇన్వెస్ట్మెంట్ అని అది అని ఇదని. ఎవరట్లా వాటిలా జాయిన్ అవ్వకండి, ఓకేనా. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. మీరు వెళ్ళి బైనరీస్ తెలుగు అని కొడితే వేరే ఏవేవో ఛానల్స్ వస్తున్నాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ అంటారు. అక్కడ పెట్టుకొని నా పేరు పెట్టుకొని నాకు మెసేజ్ చేయండి, అది ఇది మీ ఇన్వెస్ట్ ఏదో సంథింగ్, అదంతా పెద్ద గందరగోళం లాగా ఉంది. ఓకే, వాటి జోలికి వాటిలో జాయిన్ అవ్వకండి. నేను ఓన్లీ ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వాలనుకుంటే, ఇవ్వమని చెప్పట్లా, అవ్వాలనుకుంటేనే, ఓకేనా. లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. డైరెక్ట్ సెర్చ్ చేసి వెళ్ళి నేను ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవట్లేదు, ఎలాంటి ప్లాన్ లేదు నా దగ్గర, ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ అయ్యిందని చెప్పి మీరు అందులో వెళ్ళి డబ్బులు ఇస్తే మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట, ఓకేనా అండి. ఇది అకౌంట్ హ్యాండ్లింగ్ ఈ చక్కర్లో పడకండి. మళ్ళీ అంటే మెసేజెస్ వస్తూనే ఉంటాయి నాకు, వీక్లీ 1 2 మెసేజెస్ అన్నా పెడతా ఉంటారు, ఇట్లా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి పోగొట్టాము అది ఇది అని చెప్పి. అన్నీ పెద్ద ట్రాప్ అండి, అందులో పడొద్దు. ఓకే, కష్టపడగలిగితే ఈ ఫీల్డ్లోకి రండి, టైం ఇవ్వగలిగితే, లేదంటే రావద్దు, ఓకేనా. దీనికి షార్ట్ కట్స్లు అనేవి ఏమీ ఉండవు అండి. ఓకే, పైన సపోర్ట్ దొరికి తీసుకుంది, బట్ మనం ఇక్కడ ఏ క్యాండిల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎట్లా ట్రేడ్ తీసుకుంటారు చెప్పండి. కొందరు ఈ 5 సెకండ్స్లో ఈ మిస్టేక్ కూడా చేస్తారు చూడండి. ఇట్లాంటి క్యాండిల్స్లో కూడా ట్రేడ్ తీసుకుంటే ఏం అర్థం అవుతుంది ఇడా, ఓకేనా. ఇందులో ఈ 2 క్యాండిల్స్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే ఏం చెప్తారు? ఓకే, పైన రిజెక్షన్ ఉంటే మనకు ఏదైనా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటాం ఇక్కడ, పైకి వెళ్దామా కిందికి వెళ్దామా? సో అర్థం కానప్పుడు వదిలేయాలి సింపుల్గా, ఓకేనా. చాలా ఎంట్రీస్ దొరుకుతాయి మీరు పేషెన్సీతో వెయిట్ చేస్తే.
చూసిండ్రా ఇది వచ్చి లాస్ట్ సెకండ్‌లో బ్రేక్ చేసింది. కాకపోతే పైకి ట్రేడ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చి టచ్ అయిందని చెప్పి ఎందుకంటే పైన మార్కెట్ క్లియర్‌గా రిజెక్షన్ తీసుకుంది ఆల్రెడీ. ఓకే. ఇదే క్యాండిల్ రిజెక్షన్ క్లోజ్ అయ్యింది. ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. ఓకేనా. ఓకే. ఇక్కడ ఇది కూడా రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది. సో వదిలేద్దాం అది కూడా. ఓకే. చూద్దాం ఇక్కడ. కొన్ని బయ్యింగ్‌కి తీసుకుందాం. ఈజీ ట్రేడ్ ఇది. సింపుల్. ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకూడదండి. లెవెల్స్ తప్పు తప్పుగా డ్రా చేస్తారు. చాలా కాంప్లికేటెడ్. మీకు ఆపర్చునిటీ లేదనుకోండి చార్ట్‌లో లెవెల్స్ డ్రా చేయడానికి వదిలేయండి. వేరే చార్ట్‌లోకి షిఫ్ట్ అయిపోండి. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు మార్కెట్. కొన్నిసార్లు నేను కూడా ట్రేడ్ చేద్దామని వస్తా. మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్ చూసి గాని, లేకపోతే మార్కెట్‌లో ఈ లెవెల్స్ అర్థం కాక నేను వదిలేయాల్సి వస్తది. ఎందుకంటే కొన్నిసార్లు లెవెల్స్ ప్రాపర్‌గా దొరకవు మనకు. సింపుల్. వెయిట్ చేసి ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ మార్కెట్ నీట్‌గా ఉంటుంది. అప్పుడు డ్రా చేసి ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇంకా మార్కెట్‌లోకి ఎంట్రీ అయినంటే అట్లా పెట్టుకోకూడదు. మీకు చార్ట్ అర్థం అవ్వకపోతే స్కిప్. ఇక్కడ ఇది కూడా లాస్ జరిగింది చూడండి. ఇది ఎందుకు గ్యాప్ అప్ ఓపెన్ చూసారు కదా ఫ్రెండ్స్, 2 ఎంట్రీస్. ఓకే. ఈ గ్యాప్ అప్ చేయడం ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఏం చేస్తాం చెప్పండి మనం దానికి. యాక్చువల్లీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని బయ్యర్ ఎంట్రీ అవ్వాలి. కానీ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, సెల్లర్ ఎంట్రీ అయినా చూడండి. ఇది ఈ క్యాండిల్ గ్రీన్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ అవ్వాల్సిన గ్రీన్ ఇక్కడ అవుతుంది. ఓకే. ఇది రెడ్ అవుతుంది. రెడ్ అయితే మనకు ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది ఈడ. ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది ఫ్రెండ్స్. వదిలేస్తాను. ఓకే. ఇదిగోండి బయ్యింగ్‌కి తీసుకుంటా. ఏం ప్రాబ్లమ్ లేదు. రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అవుతుంది. క్లియర్ ఎంట్రీ ఇది సింపుల్. 2 లెవెల్స్ అడ్వాంటేజ్ ఉంది మనకి. ఆ పైన లెవెల్ బ్రేక్ అయిపోయినా కింది లెవెల్ అట్‌లీస్ట్ రెస్పెక్ట్ అయితే జరుగుతది. ఓకే. చూడండి ఇదే ఈ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు కూడా అవాయిడ్ చేయండి. ఓకేనా. నేను చాలా మంది చెప్తుంటాను. కానీ అవాయిడ్ చెయ్యరు. 1, 2 డేస్ అవాయిడ్ చేస్తారు. మళ్ళీ ఫ్లోలో, ఎమోషన్‌లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినా కూడా పట్టించుకోకుండా ట్రేడ్ చేస్తారు. ఓకేనా. నాకు కూడా ఇప్పుడు లైవ్‌లో చూసారు కదా. ట్రేడ్ తీసుకుంటా, కాన్ఫిడెంట్‌గానే తీసుకుంటా. మీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సంథింగ్ ఏ రూల్‌ని ఫాలో అవ్వదు. ఏదైనా జరగవచ్చు. కొన్నిసార్లు అది ఇంకా ఎవరు కూడా దాన్ని జడ్జ్ చేయలేరండి. దీన్ని గ్యాప్ డౌన్ అయితే సెల్లర్ కంటిన్యూ అవుతారు. గ్యాప్ అప్ అయితే లెవెల్ దగ్గర బయ్యర్ కంటిన్యూ అట్లా లేదు. ఓకేనా. అట్లా ఏ కాన్సెప్ట్ ఉండదు. అట్లా ఏ లాజిక్ ఉండదు. గ్యాప్ అప్ అయ్యిందంటే, గ్యాప్ డౌన్ అయిందంటే, ప్రైస్ చేంజ్ చేసిందంటే సంథింగ్ ఏదైనా జరగవచ్చు అక్కడ. ఓకేనా. ఇది ఒక్కటి అవాయిడ్ చేస్తే చాలు. ఓకేనా. ప్రతి క్యాండిల్ అవ్వదు కదా. ఒక 3 క్యాండిల్స్‌కి ఒకసారి, 4 క్యాండిల్స్‌కి ఒకసారి అయితా ఉంటది. అట్లా అయినప్పుడు అవాయిడ్ చేయండి. లాస్ చేసుకోవడం కన్నా అవాయిడ్ చేయడం బెటర్ కదా ఫ్రెండ్స్. ఓకే.
ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో జాయిన్ అవ్వండి. కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్‌లో. ఓకే.